సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఈ రోజున టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇచ్చిన పథకాలు చేసినటువంటి అభివృద్ధి పనులు కనుక ఏమైనా మీకు అందకపోయినా వెంటనే ఒకవేళ అందకపోతే ఎందుకు అందలేదని చెప్పి ఆ యొక్క ప్రాబ్లం రెక్టిఫై చేసి స్పాట్లో ఆ సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. కానీ ఇప్పుడు బాబు షూరిటీ మోసం మాత్రం బాగా గ్యారంటీగా జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తే ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏమ్మా బాబు గారిని గెలిపించుకున్నారు, బాగా మోసం చేశాడా అంటారు. ఎక్కడ మోసం చేశారా అని చెప్పి ప్రజలు అంటాం. వీళ్ళు అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఎగ్గొట్టేసాడు కంటే ఎగ్గొట్టారండి. వచ్చింది సంవత్సరం, ఈ సంవత్సరంలో అన్నట్టుగానే 3 పథకాలు ఇచ్చాడు. పెన్షన్లు పెంచారా, గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాడా, ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి డబ్బులు వేస్తూ ఉన్నారా అని చెప్పి చక్కగా చెవుగోబులు అదిరిపోయేలా ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కౌంటర్ల మీద కౌంటర్లు పడతా ఉన్నాయి. ఇక ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలి తెలియక చేతులు దులుపుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. అయితే ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోలు మనం ప్లే చేయలేం కాబట్టి ఆ వీడియోని మేము ప్లే చేయలేకపోతున్నాం. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఇస్తున్నటువంటి పథకాలు అలా ఇవ్వండి, అంతే తప్ప పథకం ఇస్తున్నాం అనే పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకోవద్దు, అంతే తప్ప కటింగ్లు పెట్టొద్దని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గట్టిగానే కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్నట్టు కొన్ని వీడియోలు అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఈరోజున ఎంత బురద జల్లి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ప్రభుత్వ పరిపాలన ఎలా చేయాలో ఈరోజు కూటమి ప్రభుత్వం అలా చేసి చూపిస్తూ ఉంది. అన్నా ప్రకారంగానే సూపర్ 6 పథకాలు 3 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు చూడండి, అన్నా క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి పేదవాడి నోటి కూడా ఆకలి తీసేసాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 3 పూటలు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు భోజనం పెడతా ఉన్నారు. ఈ రోజున 5 రూపాయలకి ఏం దొరుకుతుందండి? అలాంటి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇక అభివృద్ధి పనులు చూడండి, అమరావతి రాజధాని పనులు, రాజధాని లేక ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో చూడండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మళ్ళీ ఆ రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. 3 రాజధానులు 3 ముక్కలని కాలయాపన చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం పనులు శరవేగంగా పూర్తి అవుతూ ఉన్నాయి. ఉచిత ఇసుక పాలసీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇసుకిస్తాను, భవన నిర్మాణ రంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఇసుకని కనీసం దొరకనంత స్టేజ్లో పెట్టాడు. ఆ ఇసుక దొరకాలంటే ఎంతో అదృష్టంగా భావించాలి, అలా ఉండేది. ఒకళ్ళు దొరికిన ఎంత ఉండేదంటే టన్ను 20,000, 30,000, 40,000 ఎంత చెప్తే అంత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. చక్కగా ఉచితంగా ఇసుక దొరుకుతూ ఉంది. ఆ ట్రావెలింగ్ ఎలిమెంట్సే తప్ప మీరు ఏది ఎవరైతే అక్కడ ట్రావెలింగ్ మీరు పెట్టుకుంటారు కదా, ఆ లారీయే పెట్టుకుంటారా, ట్రాక్టరే పెట్టుకుంటారు, ఎద్దుల బండి పెట్టుకుంటారో ఆ ట్రావెలింగ్ ఖర్చులే తప్ప మీకు అక్కడ ఉచితంగానే ఇసుకిస్తూ ఉన్నారు. ఇలా ఉచిత ఇసుక పాలసీని పెట్టారు, చక్కగా ఉంది. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు, ఈ పేర్లు విని మనం ఎన్నాళ్ళు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఈ యొక్క మైనార్టీ లోన్స్ అన్నీ తీసేసాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ సంబంధించినటువంటి లోన్స్ మళ్ళీ రీఓపెన్ చేశారు, వాటిని అప్లై చేసుకుంటున్నారు చాలామంది. చూడండి, జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు చెత్త మీద పన్ను వేసాడు, చంద్రబాబు గారి అధికారులు చెత్త పన్ను తీసేశారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఈ యొక్క మన భూములన్నింటిని జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పి చూశాడు. చంద్రబాబు నాయుడు గారి అధికారులకు వచ్చిన తర్వాత ఏమైంది, ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్ని ఇబ్బంది కలిగించే ఏవైతే పెట్టాడో అవన్నిటిని చంద్రబాబు నాయుడు గారు తీసేయడం, ఉపయోగపడేటువంటి పథకాలను పెట్టడం, ఉపయోగపడే పనుల నుంచి ఈ రోజున ప్రజలకు అండగా నిలబడతా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జిల్లా రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం, ఉన్నది లేనట్టు లేదన్నట్టు మ్యానిపులేట్ చేసి ప్రజల యొక్క మబ్బి పెట్టే కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటున్నాడు. ఈ రోజున ఏమంటున్నాడండి, 2029లో అధికారంలోకి వస్తా, ఏ ఒక్కరిని విడిచిపెట్టను, ఒక్కొక్కటి తోలు తీస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. సరే, నువ్వు నిజంగా ప్రజలకు మంచి చేస్తే ప్రజలే రేపొద్దున తీర్పు తీరుస్తారు.
నువ్వు గతంలో నువ్వు మంచి చేసిందంటే ఏమి లేదు కాబట్టే నీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిన్ను పక్కన పెట్టారు. ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడిని నేను పక్కన పెట్టలా, పవన్ కళ్యాణ్ కాదు, నారా లోకేష్ కాదు. నువ్వేమనుకుంటున్నావంటే ఈ రోజున కూటమి ఉన్నటువంటి ఏవైతే బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళందరూ కావాలని చెప్పి ఈవీఎంలు పాలిటీ చేసి గెలిచారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు అధికారంలో ఉన్నవాడికి పాలిటీ చేయడం ఈజీగా ఉంటుందా, ప్రతిపక్షంలో ఉన్నవాడికి పాలిటీ చేయడం ఈజీగా ఉంటుందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. 2019లో గెలిచింది నువ్వే కదా. ఈరోజు 24లో ఓడిపోయావంటే నీ అంతా నువ్వు చేసుకున్న కర్మ. ప్రజలకి నువ్వు చేస్తే మంచి చేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. నువ్వు చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజలు నేను అదంపాతాలను తొక్కేశారు. మళ్ళీ ఈ రోజున ఈవీఎంలు పాళ్ళతో గెలిచారు, అది గెలిచారు, ఇది గెలిచారు అని చెప్పి మాట్లాడతాం ఎందుకు? ఈరోజున ఇంకేమనంటే వీళ్ళు ఏమనేది ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ భజన చేసుకుంటాం తప్ప రాష్ట్రానికి 5 సంవత్సరాలు చేసింది అంటూ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో వెళ్ళడం, ఆ వెళ్ళిన సబ్జెక్ట్ గురించి మాట్లాడడం, మామిడికాయల రైతులను పరామర్శిస్తానని చెప్పి మామిడికాయ రైతులు గిట్టుబాటు ధరల గురించి వాటి గురించి మాట్లాడడం. అక్కడ కూడా అంతే చంద్రబాబు భజన. ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికి ఒక్కొక్కటి అన్ని రకాలుగా డబ్బులు ఇచ్చేసేవాడిని, రేట్లన్నీ చక్కగా ఉండే అని చెప్పి అక్కడ మాటలు. పోనీ అక్కడ అయిపోయిన తర్వాత అయినా సరే ఏదైనా మొన్న మిర్చి యార్డు టిక్కిలు, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ చేసినటువంటి హడావుడు చూడండి. ఈ రోజున ఏ పరామర్శకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడొక్క చోట విధ్వంసాలు, దౌర్జన్యాలు, అలజలు సృష్టించేలా కనబడుతున్నాయి తప్ప ప్రజలకి ఉపయోగకరంగా ఒక ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి? పథకాలు అందకపోతే దాని గురించి ఫైట్ చేయాలి, గిట్టుబాటు ధర లేకపోతే దాని గురించి ఫైట్ చేయాలి. కానీ ఇలాంటి అన్నిటి గురించి చేయడు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఎలా ఉంటాయంటే దౌర్జన్య పరిపాలన, ఒక నియంత పరిపాలనలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రోజున పోలీసులు బట్టలు ఉడదీస్తానంటాడు, రకరకాలను వదిలిపెట్టనంటాడు, 2.0 సినిమా అంటాడు, సప్త సముద్రాల అవతల సార్ వెతికి మరి లాక్కొస్తానంటాడు. ఈ బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. మంచి చేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు, లేదంటే అదంపాతాన్ని తొక్కేస్తారు. నీ యొక్క పరిపాలనలో 5 సంవత్సరాలు ప్రజలు చూసి నిన్ను పక్కన కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు ప్రజల్ని తొక్కేస్తా, ప్రజలను ఈసారి నేను ప్రజలకు మంచి చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తా, ప్రజల్ని ఇబ్బంది పెడతాం, వాళ్ళు ఒప్పించని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో, ప్రజలు ముంచింది ఎవరో, ప్రజలు మోసం చేసింది ఎవరో ప్రజలు గ్రహించారు కాబట్టి నిన్ను 5 సంవత్సరాలు పక్కనకే కూర్చోబెట్టారు ఈ రోజున ప్రజలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ఒక చక్కని పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉంది. పథకాలు అందే వాళ్ళకి ఈ రోజున అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు 3 పథకాలు అవలంబించారు. ఈరోజు 4వ పథకం ఏంటి? అన్నదాత సుఖీభవ కింద రైతులకి 20,000 జమ చేస్తానని చెప్పి అందులో ఈరోజు సగం అమౌంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. చక్కగా నచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానం అందిస్తూ ఒక క్రమబద్ధీకరణగా జరుగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ విషయం చాలా క్లారిటీగా ఉంది. నువ్వు వచ్చి మళ్ళీ ఈ రోజున మళ్ళీ దౌర్జన్యాలు అడజలు సృష్టిస్తున్నావు తప్ప ఒక సిస్టమేటిక్ ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందు కొనసాగుతుంది. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుగలు చేయడం మానేసి ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందో దాని మీద గ్రహించడం తప్ప ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటే రేపు పొద్దున గెలవడం కోసం ఏం చేయాలో ప్రయత్నించడం తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజుగలు చేయడం కాస్త మానుకోండి.